జూలై 14 మంగళ అమావాస్య చాలా పవర్ఫుల్. ఈ అమావాస్య అనేది మనకు మంగళవారంతో కూడుకొని వస్తుంది కాబట్టి దీన్ని మంగళ అమావాస్య అంటారు. ఈ మంగళ అమావాస్య అనేది కీడుతో వస్తుంది కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా తప్పకుండా ఈ పరిహారం అనేది చేయాల్సిందే. లేదంటే మాత్రం కీడు అనేది తప్పదు అని మనకు పండితులు చెప్తున్నారు. మగపిల్లలు ఎవరైతే ఉన్నారో 6 నెలల మగపిల్లల దగ్గర నుంచి 45, 50 సంవత్సరాల మగవాళ్ళ వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అన్నమాట. తల్లి చేస్తే చాలా మంచిది. ఒకవేళ తల్లి అందుబాటులో లేకపోతే బాగా దగ్గర బంధువులైనా లేదా వివాహమైనటువంటి మగవాళ్ళైతే భార్య అయినా సరే ఈ పరిహారం అనేది తన భర్తకు చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే భార్య కొన్ని సందర్భాల్లో తల్లితోనే సమానం కాబట్టి. కానీ ఈ పరిహారం అనేది తప్పకుండా ఈ మంగళ అమావాస్య రోజున చేయాల్సిందే. చేయకపోతే మాత్రం చాలా రకాలైనటువంటి నష్టాలు, ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా మగపిల్లలు ఉన్నవారు చేసుకోండి. లేదంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే నరదిష్టి అనేది ఏదైతే ఉందో ఇది చాలా చాలా ప్రమాదకరమైనది. నరుల దిష్టికి నల్ల రాళ్లే అంటే రాయి సైతమే పగిలిపోతుంది. అలాంటిది మనుషులు మనమెంత ఒక్కసారి ఆలోచించండి. ఎవరినైతే మన వాళ్ళు, మన మనుషులు, మన సొంత మనుషులు అని చెప్పేసి అనుకుంటూ ఉంటామో అలాంటి వాళ్ళే మన మీద పడి విపరీతంగా ఏడుస్తూ ఉంటారనమాట. తింటే చూడలేరు, తాగితే చూడలేరు, బతికితే చూడలేరు. ఎప్పుడూ కూడా మన చెడును కోరుకుంటూ ఉంటారనమాట. అది కూడా ఎవరైతే మన అని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటామో అలాంటి వాళ్ళే మన మీద ఏడుస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా కొడుకులు ఉన్న వాళ్ళకి ఈ పరిహారం ఎందుకు చెప్పామంటే మగపిల్లల మీద ప్రత్యేకమైనటువంటి చూపు, నరదృష్టి అనేది వాళ్ళ పుట్టుక దగ్గర నుంచే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి కూడా అబ్బో మగపిల్లవాడు పుట్టాడా అన్న మాట దగ్గర నుంచి వాళ్ళకి ఈ నరదిష్టి అనేది మొదలవుతూ ఉంటుందన్నమాట. అందులో మగవాళ్ళకు బాధ్యతలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కుటుంబ బాధ్యతలు ఇట్లా ప్రతిదీ బయటికి వెళ్ళి పదే పదే మగవాళ్ళు తిరగాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. అంటే ఒక చీకటని లేదు, పగలని లేదు, రాత్రి అని లేదు, కుటుంబం కోసం రేయింబొగుళ్ళు కష్టపడటం, వాళ్ళ మీద విపరీతమైనటువంటి బాధ్యతలు తల్లిదండ్రులు కళ్ళల్లో పెట్టుకుని పెంచుకుంటూ ఉంటారు పిల్లల్ని. కానీ కొన్నిసార్లు ప్రమాదాలు ఎలా జరుగుతాయంటే మనం ఊహించలేమన్నమాట. అలాంటప్పుడు పిల్లవాడు మంచిగా ఎదిగి ఆ టయానికి పిల్లవాడు మనకి చేజారిపోతే ఆ బాధ అనేది మనం అది చెప్పే బాధ కాదండి. ఎందుకంటే ఎంతమందో కూడా అలాంటి బాధలను అంటే ఎదుర్కొంటున్నారనమాట. అలా కాకుండా చక్కగా బిడ్డ మంచిగా ఎదిగి ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండి ఒక ఉద్యోగమో, వ్యాపారమో, తల్లిదండ్రులని చక్కగా ప్రేమగా చూసుకోవటము, పిల్లవాడు ఎప్పుడూ కూడా నిండు నూరేళ్ల పాటు తల్లిదండ్రుల కళ్ళెదురుగా ఉంటే అసలు ఇక ఆ సంతోషం అనేది మాటల్లో చెప్పేది కాదనమాట. కాబట్టి కొడుకులు ఉన్నవారే ఈ పరిహారం అనేది చేసుకోండి. గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు. ఏదైనా దూర ప్రయాణాలు చేయకూడదు. అంటే హాస్పిటల్స్కి వెళ్తాం కానీ ఇలాంటివి ఈ అమావాస్య రోజున చేయకూడదు. అలా చేస్తే పుట్టే పిల్లలు లోపాలతో పుట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. ఇక ఈ మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళేంటంటే ఆడపిల్లలు కాస్త నిదానంగా, నిమ్మలంగా ఉంటారు. కానీ మగపిల్లలకి ఏంటంటే కొంచెం స్పీడు, దుడుకు అనేది ఎక్కువగా ఉంటదనమాట. కొంచెము అంటే వాళ్ళకి అన్నీ తెలిసినప్పటికీ కూడా కొంచెం మొండికేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకు ప్రేమలు, అభిమానాలు కూడా చాలా ఎక్కువ. అలాగే బాధ కూడా ఎక్కువగా ఉంటదనమాట. చాలామంది అంటూ ఉంటారు మగపిల్లలు ఏడవకూడదు, ఏడిస్తే నమ్మకూడదని చెప్పేసి. కానీ వాళ్ళైనా మనుషులే. మితిమించినటువంటి బాధ ఉన్నప్పుడు మగవాళ్ళకైనా సరే కన్నీరు అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటదనమాట. ఎందుకంటే బాధ అనేది ఆడవాళ్ళకొచ్చినా, మగవాళ్ళకొచ్చినా బాధే. ఇంకా చెప్పాలంటే కుటుంబ బాధ్యతలనేవి మగవాళ్ళకే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళ కన్నా కూడా మగవాళ్ళకే టెన్షన్స్, మానసిక ఒత్తిడి, ఇంకా కుటుంబాన్ని ఇంకా మంచిగా చూసుకోవాలి, అవి చేయాలి, ఇవి చేయాలని చెప్పేసి మగవాళ్ళకి ఇంకా బయట
ఆలోచనలు అనేది లోపల చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట. అట్లా చిన్నప్పటి నుంచి అంటే కాస్త వివాహం అయ్యే వరకు కాస్త సరదాగా ఉన్నప్పటికీ కూడా వివాహమైనప్పటి నుంచి వీళ్ళ జీవితం అనేది మారిపోయిద్ది. అంటే బాధ్యతలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మా పిల్లలు తల్లి దగ్గర ఎంత సంతోషంగా ఉన్నారో తల్లిదండ్రుల దగ్గర, అలాగే వారి యొక్క భవిష్యత్తు అంటే వివాహమైన తర్వాత కూడా వారి జీవితం ఎప్పుడూ కూడా బాగుండాలి. వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు. మంచిగా ఒక పేరు ప్రతిష్టలు అనేవి సంపాదించుకోవాలి. బయట అనేక రకాల పనుల మీద బయట బండ్ల మీద కావచ్చు, కారుల్లో కావచ్చు తిరుగుతూ ఉంటారు. బయటకు వెళ్ళినటువంటి ఆ కొడుకు బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. భర్త అయినా సరే క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అని చెప్పేసి మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇలా చేసుకోవటం వలన మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు అంటే మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి నుంచి మనకు ప్రమాదము ఎప్పుడు ఏ రూపంలో ఏ మనిషి రూపంలో ఎలాగ వస్తుందో మనం చెప్పలేము. కాబట్టి బయటికి వెళ్ళినటువంటి మనిషి ఇంటికి వచ్చేదాకా భయంగానే ఉంటుంది. కాస్త ఆలస్యమైతే గుండె కొట్టుకుంటా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి ప్రమాదాలు ఏవి జరగకుండా ఉండటానికి ఎప్పుడైనా కీడించి మేలంచాలంటారు పెద్దవాళ్ళు. కాబట్టి ఈ పరిహారం అనేది ఏంటంటే ఎప్పుడూ కూడా మీ బిడ్డకు ఎలాంటి ప్రమాదం అనేది జరగకుండా ఉండటానికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. చక్కగా వాళ్ళు మంచిగా ఉద్యోగాల్లో సంపాదించుకోవటం, మంచిగా తల్లిదండ్రులు ఏదైతే కోరుకున్నారో మీ బిడ్డలు ఏ స్థాయిలో ఉండాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారో అలాంటి స్థాయిలో వాళ్ళు మంచిగా ఉండటానికి, మంచిగా సంపాదించుకోవటానికి, నలుగురికి ఆదర్శంగా ఉండటానికి, ఇంటి పేరు నిలబెట్టేవాడు, అలాగే తల్లిదండ్రులకు తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి కాపాడేవాడు కొడుకంటే. అంటే కొడుకుల మీద బాధ్యతలు అనేవి అంతగా ఉంటాయి అన్నమాట. మగపిల్లల కోసం ఎన్నో నోములు పూజలు వ్రతాలు చేసి మగపిల్లవాడు కావాలి, ఒక్క పిల్లవాడైనా కావాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి బిడ్డల్ని కంటం ఒక్కటే కాదు, వాళ్ళని మంచిగా పెంచుకోవటం ఒక్కటే కాదు, వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు రాకుండా ఉండటానికి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతూ ఉంటాయి. పూజలు ఎంత మనకు ప్రాధాన్యతనిస్తాయో దేవుడికి పూజలు చేసినప్పుడు, అలాగే ఈ పరిహారాలు కూడా మనకు చెడును తొలగించేప్పటికప్పుడు మంచిని తెచ్చిపెడుతూ ఉంటాయి. అందులో ఈ మంగళ అమావాస్య మంగళవారంతో కీడుతో వచ్చిందనమాట. కాబట్టి ఆ కీడును తొలగించుకోవటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అమావాస్య అంటేనే కాస్తో కూస్తో చెడు అనేది ఉంటుంది. కాబట్టి ఆ చెడునంతటిని తీసేసుకోవటానికి ఈ పరిహారం చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య తిథుల్లో మనకు ఎలాంటి పరిహారాలు చేసినా కూడా 100% సిద్ధిస్తూ ఉంటుంది. ఇలాంటి రోజు కోసం ఋషులు మునులు మహానుభావులు లాంటి వాళ్ళే ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ పరిహారం అనేది చక్కగా మగపిల్లలు ఉన్న తల్లి చేసుకోండి, తల్లి లేని పక్షంలో భార్య అయినా చేసుకోవచ్చు అనమాట. ఈ పరిహారానికి ఏంటంటే చక్కగా నిండుకుండా అన్నం అనేది తీసుకోవాలన్నమాట. మనం అన్నం వండుతాం కదా, ఈ అమావాస్య రోజు కూడా మీరేంటంటే అన్నం వండి తినేసేసేయకుండా ముందుగా నిండుకుండా అన్నం అనేది ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. ఈ పరిహారం సాయంత్రం చీకట పడ్డాక చేసుకోవాలి. అంటే సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి అమావాస్య రోజున మీరు రాత్రి 10-11 గంటల లోపు వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా దీనికి అన్నంతో పాటుగా ఒక కోడిగుడ్డు అనేది కూడా కావాలి. కోడిగుడ్డు అనేది చాలా శక్తివంతమైనది. పరిహార శాస్త్రంలో కోడిగుడ్డుకి చాలా పవర్ అనేది ఉందన్నమాట. ఇట్లా ఈ కోడిగుడ్డును అన్నాన్ని సిద్ధం చేసుకొని తర్వాత మీరేం చేస్తారంటే ఒక ఇత్తడి ప్లేటో లేకపోతే ఒక రాగి ప్లేటో ఒక స్టీల్ ప్లేటో తీసుకోండి. దానికి ఇక్కడ చూపించినట్లుగా గంధము కుంకుమలు అనేవి పెట్టేసేసుకొని అందులో మనం తీసుకున్నటువంటి అన్నంలో ఒక చిటికాస్త ఒక ముద్దలోకి చిటికెడ పసుపు వేసి పసుపు అన్నం ముద్ద కలపండి. తరువాత కాస్త చిటికెడంత ఎర్రటి కుంకుమ వేసేసి ఎరుపు రంగు అన్నం ముద్దను కలపండి. తర్వాత ఒక చిటికెడు అన్నంలోకి ఏంటంటే ఒక ముద్ద అన్నంలోకి కాస్తంత కాటుక కలిపేసేసి, మనకు కాటుక ఉంటుంది కదండి కళ్ళకు పెట్టుకునేది, ఆ కాటుకను కలిపేసేసి ఒక ముద్దను సిద్ధం చేసుకోండి. నలుపు రంగు అన్నం ముద్ద అంటే ఇక్కడ పసుపు రంగు అన్నం ముద్ద, ఎరుపు రంగు అన్నం ముద్ద, నలుపు రంగు అన్నం ముద్ద, ఇక్కడ 3 ముద్దలు మనం అనేది సిద్ధం చేసుకోవాలన్నమాట. పసుపు అనేది మనకు మంచిని తెచ్చి పెడుతుంది. ఎరుపు రంగు కుంకుమ నరదిష్టిని తీసేస్తుంది.
చెడును తీసేస్తుంది. అలాగే ఈ నలుపు రంగు అన్నం ముద్ద కూడా 4 దిక్కుల నుంచి వచ్చే కీడును తొలగిస్తుందన్నమాట. తర్వాత ఈ అన్నం ముద్దల మీద వెల్లుల్లి రెబ్బలనేవి పెట్టుకోవాలన్నమాట. వెల్లుల్లి ఏంటంటే శత్రు నాశనానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే పిల్లల మీద పడి ఎవరెవరు ఏడుస్తున్నారో, ఎవరెవరి చెడు దృష్టి కనుదృష్టి అయితే పిల్లల మీద ఉందో, ఎటువంటి అంటే మనకు గ్రహాలు కూడా ఒక్కొక్కసారి వ్యతిరేకంగా ఉంటాయి. అలాంటి గ్రహాల యొక్క వ్యతిరేకత అనేది బిడ్డల మీద పడకుండా ఉండటం కోసము ఇది ఉపయోగపడుతుంది. ఇక చక్కగా కాటుకతో ఏంటంటే ఇంటూ మార్క్ అనేది కోడిగుడ్డు మీద వెయ్యాలన్నమాట. కోడిగుడ్డు అనేది చాలా పవర్ఫుల్. ఆ ఇంటూ మార్క్ వేయటం వల్ల ఏంటంటే అంటే ఆ బిడ్డ మీద ఉన్నటువంటి ఆ కీడునంతటినీ కూడా మనం కాటుకతో ఇంటూ మార్కు లేదా చుక్కైనా పెట్టుకోవచ్చు. అది పూర్తిగా లాగేస్తుంది అనమాట, అయస్కాంతం లాగా. అలా సిద్ధం చేసుకున్నటువంటి ఆ ప్లేటుతో చక్కగా పిల్లవాడిని బయట వైపు కూర్చోబెట్టాలి. ఇంట్లో అనేది ఈ పరిహారం అనేది చేయకూడదు. అలా బయట కూర్చోబెట్టేసేసి కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తూర్పు ముఖంగా కూర్చోబెట్టి తిప్పి ప్లేటుతో చక్కగా అది మొత్తం కూడా ఎక్కడ తొక్కని చోట పారే నీటిలో పడేయాలి. లేదా ఎవరు తొక్కని చోట పడేయాలి. పడేసినప్పుడు మాత్రం ఆ కోడిగుడ్డు ఏదైతే ఉందో అది పగలకుండా చూసుకోండి. ఇది జాగ్రత్త అనేది తీసుకోవాలన్నమాట. పడేసేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా శుభ్రంగా కాళ్ళు కడుక్కొని రావాలి. దిష్టి తీసేసిన తర్వాత పిల్లవాడిని కాళ్ళు కడుక్కోవటం కానీ స్నానం చేయమని కానీ చెప్పాలి. ఇలా చేస్తే కీడంతా తొలగిపోతుంది. ఇంకా ఈ అమావాస్య రోజున ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను కూడా తప్పనిసరిగా కట్టుకోండి. మంగళ అమావాస్య రోజున బూడిద గుమ్మడికాయను కట్టుకోవటం వల్ల కూడా మనకున్నటువంటి మన ఇంటి మీద ఉన్నటువంటి నరదృష్టి ఏదైతే ఉందో అదంతా పూర్తిగా తొలగిపోతుందన్నమాట. అంతకుముందుల అమావాస్య కట్టుకున్నామంటారు చాలామంది. అది తీసేసి మళ్ళీ మీరు కొత్తగా బూడిద గుమ్మడికాయని కట్టుకోండి. ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలన్నమాట. అలా చేయటం వలన ఈ చెడు ఏదైతే ఉందో అది పూర్తిగా వెంటనే తొలగిపోతుందన్నమాట. కాదని అది అంతే ఉంచేసుకుంటే ఏంటంటే కొన్ని సమస్యలు అనేవి వచ్చి పడతాయి. గుమ్మడికాయ కట్టుకోలేని వాళ్ళు మీరు నిమ్మకాయలైనా కట్టుకోవచ్చు, లేదా కలబంద మొక్కనైనా మీరు కట్టుకోవచ్చు అనమాట. ఇది మీరు జాగ్రత్త పడండి. ఇంకా ఈరోజు మంగళవారం వచ్చింది కాబట్టి దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉంటే చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి పిల్లవాడిని దండం పెట్టుకొని చక్కగా స్వామివారి యొక్క సింధూరం కూడా నుదుటిన పెట్టుకుంటే ఆ బిడ్డకున్నటువంటి కీడు, ఈ చెడు శక్తులు, ఇలాంటివన్నీ దుష్ట శక్తులు తొలగిపోతాయి. అలాగే మనకు అమావాస్య కాబట్టి ఆ రోజున దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసి చెంబుడు నీళ్ళతో కానీ పాలతో కానీ అభిషేకం చేయటం వలన చెడు ఏదైతే ఉందో అదంతా పూర్తిగా తొలగిపోయి, అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, మృత్యు దోషాలు ఇలాంటివన్నీ తొలగిపోయి శివానుగ్రహం అనేది సంపూర్ణంగా కలిగి నిండు నూరేళ్ళ ఆయుష్ అనేది కలుగుతుంది. అలాగే ఆ రోజు ఆ పిల్లవాడిని బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంటి దగ్గరలో కానీ గోవులు ఉంటే గోవుకు ఆహారంగా పచ్చిగడ్డిని కానీ లేదా కనీసం గోవును తాకి నమస్కారం చేసుకోవటం కానీ, 2 అరటి పండ్లు లేకపోతే బియ్యము బెల్లము కలిపి తినిపించడం కానివ్వండి, లేదా కూరగాయలు ఏదైనా తినిపించడం కానీ ఇలా చేయటం వలన పిల్లవాడి మీద ఉన్నటువంటి చెడంతా తొలగిపోతుంది. ఎందుకంటే గోమాత మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. 33 కోట్ల దేవతలు మనకు గోవులో కొలువై ఉంటారు కాబట్టి చక్కగా 33 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుందన్నమాట. అలాగే ఇంట్లో కూడా తప్పనిసరిగా సాయంత్రం వేళలో, అంటే సాయంత్రం 6 గంటల సమయం అట్లా ఇంట్లో దీపారాధన చేసుకోండి లక్ష్మీదేవి ముందల. ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున నాన్ వెజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు, తినకూడదు. 4 దిక్కులు కలిసే రోడ్డుకు వెళ్ళకూడదు. నలుపు రంగు బట్టలు, ఎరుపు రంగు బట్టలు ఇలాంటివి వేసుకోకూడదు. అలాగే ఏదైనా దూర ప్రయాణాలు చేయటం కానీ ఇలాంటివి అనేవి కూడా చేయకూడదు. మగవాళ్ళు గడ్డం చేయించుకోవటము, క్రాఫ్లు చేయించుకోవటము ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. తలకు నూనె రాసుకోకూడదు. తలస్నానం చెయ్యాలి. తలస్నానం అంటే మామూలుగా వట్టి నీటితోటే కడుక్కోవాలన్నమాట. అంతేకాని షాంపూ పెట్టి కూడా రుద్దుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకొని ఈ మగపిల్లలు కాస్త ఏదైనా దూరంగా ఉంటే అక్కడ దగ్గరలో లేదా అంటే కాస్త ఎవరైనా తెలిసిన వాళ్ళ చేత అయినా ఈ దిష్టి అనేది తీపిచ్చొచ్చు. లేదా తల్లి తీస్తే ఇంకా చాలా మంచిది. ఒకవేళ పెళ్ళైన వాళ్ళైతే భార్య అయినా తీయొచ్చు అనమాట. అలా చేయటం వలన ఈ చెడు అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది.
మగపిల్లలు కొంతమందికి ఇద్దరు ముగ్గురు అట్లా ఉంటారు. అలా ఇద్దరు ముగ్గురు ఉంటే ఎవరి ప్లేట్లు వాళ్ళకి సపరేట్గా చేయాలన్నమాట. అందరికీ ఒకే ప్లేట్తో అందరికీ ఒకే అన్నం ముద్దలు అట్లా చేయకూడదు. ఎవరి ప్లేట్ వాళ్ళకి విడివిడిగా తీసుకొని చేయండి. అలా చేసేసి మీరు ఇక వాటిని పక్కన పడేసేస్తే ఆ చెడు అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. టైమింగ్స్ కూడా నేను ఇందాక చెప్పాను కదా, ఆ టైముల్లో అంటే చీకటి పడ్డాక చేస్తేనే మీకు రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ అమావాస్య తిథిని మనకు మంగళ అమావాస్య అనేది కీడుతో వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకోవటం వలన ఆ బిడ్డ మీద ఉన్నటువంటి చెడు అంతా కూడా పూర్తిగా తొలగిపోయి మీకు ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే నరదృష్టి అనేది చాలామంది పట్టించుకోరు, కొట్టి పడేస్తారు. అలాగే గ్రహాలు కూడా ఏంటంటే పగపడుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనకు కర్మలు, పితృదోషాలు, పితృశాపాలు, కొన్ని రకాలైనటువంటి జనాల ఏడుపులు ఇలాంటివి కూడా మనుషుల మీద ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. అలాంటి వాటి వల్ల కూడా మనకు అనుకోని సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ వచ్చి పడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి చెడు అంటే చాలామంది నమ్మరు. మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ పరిహారం అనేది చేయండి. ఎందుకంటే ఖర్చు లేని పరిహారము. ఎందుకంటే కొన్ని నమ్మాలి. నమ్మకంగా మనకంటే కొంతమందికి అనుభవాలు అయితే తప్ప అర్థం కావు. కాబట్టి చాలామంది ఈ రోజుల్లో ఇలాంటివి అర్థం చేసుకొని నమ్మి ఫాలో అవుతున్నారు. కొంతమంది ఏంటంటే కొట్టి పడేస్తూ ఉంటున్నారు. వాళ్ళకి అది అనుభవం అయినప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమైద్ది. పాపం వాళ్ళని అనటానికి కూడా లేదండి. కాబట్టి ఖర్చు లేని పరిహారం నమ్మినా నమ్మకపోయినా చేసుకోండి. దీనివల్ల వచ్చే నష్టమైతే ఏమీ లేదు కదా, మహా అయితే మంచి జరుగుతుంది. ఇక అంతకన్నా మనకు నష్టమైతే ఉండదు. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది ఈ మంగళ అమావాస్య రోజున చేసుకోండి. అందుకే ఈ 2 రోజులు ముందుగానే వీడియో అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ వీడియో మీలాగా నలుగురు మగపిల్లలు ఉన్నటువంటి తల్లులకు రీచ్ అవ్వటం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేయటం వలన నలుగురికి ఉపయోగపడి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన బంధువులు, ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. అలాగే ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావటానికి మాకు కూడా కాస్తంత మోటివేషన్గా ఉంటుందన్నమాట. అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి మనకు ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే కామెంట్ చేయటం వలన మీకు అంతా కూడా శుభం కలుగుతుంది. డబ్బు పరంగా కూడా ధన ద్వారాలు అనేవి తెరుచుకొని బాగా కలిసి వస్తుందన్నమాట. అర్థమైంది కదండి. కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఏ పరిహారం చేయాలి, ఏ సమయాల్లో చేయాలి, ఇదంతా కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇందులో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు మొత్తం కూడా క్లియర్గా చెప్పాను. జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.